guys, this is my Kavya. Welcome to my YouTube channel, guys. So guys, ee roju video lo vachesi nenu mee andartho how to make eco-friendly Ganesha at home anedi ivala nenu meeku video lo vachesi share chesukobothunanu anamata. So before starting the video, please man channel subscribe cheskondi and pakkana bell notification press cheyalata asalu marchipodu. So every video upload chesina meeku notification vachestundi. And without any further delay, let's get into today's video. సో గైస్, ఎకో ఫ్రెండ్లీ గణేష తయారు చేయడానికి మీరు క్లే అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఫ్లోర్తో అయినా చేయొచ్చు, ఆర్ మీరు టర్మరిక్ని కూడా యూజ్ చేయొచ్చండి. సో నేను ఈరోజు టర్మరిక్ అండ్ ఫ్లోర్ మిక్స్ చేసినటువంటి ఎకో ఫ్రెండ్లీ గణేష అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు ఇవాళ నేర్పించబోతున్నాను. సో ముందుగా వచ్చేసి గణేషుని ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక డవ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ డవ్ కోసం మీరు 1/4 కప్ ఆఫ్ మైదా అండ్ 1/4 కప్ ఆఫ్ టర్మరిక్ అనేది, అంటే మైదా ఎంత క్వాంటిటీ తీసుకుంటే టర్మరిక్ కూడా అంతే క్వాంటిటీ తీసుకొని మంచిగా చపాతీ పిండి లాగా, అంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి పిండిని. సో యాజ్ ఇట్ ఈస్ చపాతీ పిండిలా కన్సిస్టెన్సీ వస్తే ఓకే అండి. సో దాన్ని అలా ప్రిపేర్ చేసుకున్నాక దానితో ఆ పిండితో గణేషుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం, పదండి.
ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో నేచర్కి కూడా చాలా చాలా మంచిదండి ఎకో ఫ్రెండ్లీ గణేష, అది కూడా మన ఇంట్లోది. సో ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి చాలా చాలా మంచిది. అండ్ అంతేకాదు బయట దొరికే కెమికల్స్వి అంతా వాడడం మంచిది కాదు అని చెప్పేసి ఈ వీడియోని నేను ఈరోజు డిఐవై చేశాను అనమాట, రేపు మా ఇంటి ఫెస్టివల్ కోసం. ఓకే, సో ఏ పార్ట్ ఎలా తయారు చేశాను అనేది మీరు వీడియో క్లిప్లో చూడొచ్చు. దాంతోపాటు నేను రాస్తాను అండ్ మీకు చెప్తానండి ఏ పార్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది. సో మీకు అప్పుడు ఈజీ అయిపోతుంది అండ్ ఈజీగా అర్థం కూడా అయిపోతుంది అనమాట. ఓకేనా? సో మీరు కూడా ఒకవేళ ఇంట్లో ఎకో ఫ్రెండ్లీ గణేష కనుక ట్రై చేసినట్లయితే, ఎప్పుడైనా డిఐవై చేసినట్లయితే దయచేసి నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.